ఎంత అనాగరికం అయిపోయిందంటే సమాజం, దీన్ని ఏమనాలో నాకైతే అర్థం కాదు. నేను ఎప్పుడు ఈయన రెడ్డి, ఈయన బీసీ, ఈయన కమ్మ, ఈయన ఎల్లమ్మ నేను ఎప్పుడు చూడలా. నేను తెలుగు జాతి అంతా కూడా ఒకటి, ఆ తెలుగు జాతి కోసం పనిచేశా. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక ఐటీ తీసుకొచ్చాను, ఒక రోడ్డు తీసుకొచ్చాం, ఈరోజు ఒక హైదరాబాద్ ఒక నమూనాగా డెవలప్ చేశాం. ఏ ఒక కులం బాగుపడ్డారా? అన్ని కులాలు బాగుపడ్డారు, అన్ని మతాలు బాగుపడ్డారు, సమాజం మొత్తం బాగుపడింది. ఆ రోజు నేను చేసిన పని ఈరోజు హైదరాబాద్లో మీరు పోతే 1 ఎకరా భూమి ఉంటే ఎంతండి ఈరోజు అక్కడ ఆస్తి? 50 కోట్లు, 100 కోట్లు. ఆ రోజు కంపెనీలు పెట్టారు. నేను అందరినీ తీసుకొని విదేశాలకు కూడా పోయేవాడిని. అక్కడ డెవలప్ అయ్యారు చూద్దాం, మీరు కూడా డెవలప్ కావాలని పెట్టాను. దాంతో ఈరోజు హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్. నేను చేసిన బాధ, నా ఆలోచన ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది గుర్తుపెట్టుకోవాలి. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా లాభం లేదు. మన బ్రతుకు మనం బతకాలి. ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తెలంగాణతో సమానంగా అభివృద్ధి చేయాలని రాత్రింబగళ్ళు కష్టపడ్డా. అది నేను చేసిన తప్పు. కానీ నా అదృష్టం కూడా ఒకటి ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఎక్కడా డిస్టర్బ్ చేయలే, దేన్ని 1-2 మార్చాడు తప్ప ఏది మార్చాలి అన్నీ కూడా చేశాడు. 5 ఏళ్ళు ఆయన అన్ని కంటిన్యూ చేశాడు. తర్వాత వచ్చిన రోసయ్య కంటిన్యూ చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు, చంద్రశేఖరరావు కంటిన్యూ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. మన దురదృష్టం, నేను 5 ఏళ్ళు అభివృద్ధి చేసినట్టు అన్ని ఏం చేశారో అమరావతిని మీరు చూశారు. అమరావతి ఒక ఆలోచన, తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఇవ్వాలంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే 3 ముక్కలాట్లాడే పరిస్థితికి వచ్చాం.